అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ గంటానపల్లె గ్రామానికి మొదటి నుంచి వాగు వస్తుంది. ఈ వాగులో పోవడానికి రావడానికి అంతరాయం కలుగుతూ ఉంది. ఈ గత ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అయింది 2,72,00,000. కానీ ఆ బిల్లు దగ్గర టెండర్ వరకు ఆగిపోయింది, రాలేదు. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ బ్రిడ్జి శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాము. పోతే గతంలో ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. రాత్రి కానీ పగలు కానీ వచ్చేటప్పుడు వాగు అంతరాయం వల్ల కానిపోయే వాళ్ళు కానీ వైద్యము వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. కనుక ఈ ప్రభుత్వం దీన్ని తొందరగా చర్య తీసుకొని మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పేరు కేడి చారి, మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని గంటవానిపల్లె గ్రామం. ప్రతి వర్షాకాలంలో కూడా మా గ్రామానికి వరద వచ్చి ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితులు అనేవి ఏర్పడతా ఉన్నాయి. వరద వచ్చినప్పుడల్లా దాదాపుగా 10 రోజుల పాటు మా ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలు దాదాపుగా 50 మంది ఊర్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా టీచర్లు రోడ్డు దాటి యువతలకు వచ్చి చదువులు చెప్పలేని పరిస్థితి. వృద్ధులు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. దాదాపుగా 500 కుటుంబాలు ఉన్న ఊరికి వంతెన నిర్మాణం లేక ఎన్నో దశాబ్దాలుగా ఊర్లో ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటున్నా ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ మా యొక్క గ్రామ సమస్యను మాత్రం పట్టించుకున్న నాదుడు లేడు. అంతకుముందు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు మా ఊరి నుంచి ఆయనకు అర్జీ కూడా సమర్పించుకున్నాము. దయచేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మా యొక్క మొరను, మా యొక్క గ్రామ సమస్యను అర్థం చేసుకొని మా గ్రామానికి బ్రిడ్జి వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మా గ్రామ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని, అదే విధంగా మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామ సమస్యలో ఉంది అని తెలియగానే ఆర్టీవీ న్యూస్ ఛానల్ కానీ ఐ న్యూస్ ఛానల్ కానీ మా గ్రామానికి వచ్చి సందర్శించి మా సమస్యను పైకి తెలియజేయడానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి మా గ్రామానికి వంతెన నిర్మాణం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.